కోరుకున్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పొగాకు గిట్టుబాటు ధరల కోసం రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చిన రైతు సంఘం నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సిఐ గంగాధర్ నేతృత్వంలో నాయకులను అదుపులోకి తీసుకుని ఆర్డీఓ కార్యాలయానికి తరలించారు. అనంతరం రైతు సంఘం నేతలు ఆర్డీఓ బి పావనికి వినతి పత్రం అందజేయగా గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె వివరించారు. మీరు ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారో పొగాకు రైతులకి గత సంవత్సరం 280 రూపాయలతో మొదలుపెట్టి 360 రూపాయల దాకా రేటు పడింది. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా పొగాకు రేట్లు బాగున్నాయి. ప్రకృతి ఎట్టున్నా కూడా, మార్కెట్ ఎట్టున్నా కూడా, యుద్ధం ఎట్టున్నా కూడా రేట్లు బాగున్నాయి. కానీ ఈ సంవత్సరం ఈ 40-50 ఏళ్ళలో పొగాకు ప్రారంభించిన తర్వాత ఎటుప్పుడు లేనటువంటి పరిస్థితులు కాదు. ఈరోజు 160 రూపాయలు వేసే పరిస్థితి, అంటే కేజీకి 110 రూపాయల లాసు ఈరోజు ప్రతి రైతుకు వస్తుంది. ఇలా ఎన్ని క్వింటాలు బ్యానీకి 36 క్వింటాలు ఇచ్చేవాళ్ళు. 36 క్వింటాలకి ఎంత లాస్ వస్తుందో ఒకవేళ అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే ఈ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర రాష్ట్ర జీఎస్టీ ద్వారా 14,000 కోట్లు వస్తుంది. పొగాకు ఉత్పత్తుల ద్వారా 75,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వస్తుంది. పొగాకు బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధి అయినా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి 200 కోట్లు కేటాయించారు. కింటాకి 5,000 కల్పించారు. మాకు కరోనా టైంలో ఇబ్బంది ఉంటే ఆందోళన చేస్తే పిలుసు కదా. గత 6 నుంచి పొగాకు రైతులు ఎక్కడ ఆందోళన చేయాల, మిగతా పంటలతో పాటు ఇది కూడా చేయాల. కాబట్టి ఈ సంవత్సరం కూడా పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎన్ని రోజులు చేస్తాం? సుమారు 4 రోజుల నుంచి ఒంగోలు, గుంటూరు 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు అడుగుతున్నాం. పల్లె 200 కోట్లు కేటాయించండి.